ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్వీర్యమైన వ్యవస్థను చక్కబెడుతున్నామని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సీఎం. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మందికి నగదు పురస్కారం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు సీఎం. వేడుకలకు ముఖ్య అతిథిగా జపాన్లోని కితాక్షు సిటీ మేయర్ కజుహిసా టకేచి హాజరయ్యారు. నిర్వీర్యమైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ ఎజెండాగా ముందుకెళ్తున్నామని చెప్పారు. భూ వివాదాలు లేని తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా భూభారతిని తెచ్చామని చెప్పారు. సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం ఒక ట్రెండ్ సెట్టర్ అన్నారు సీఎం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చాం. పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది. 2047 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ ఎకానమీ అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ నగరాలకు ధీటుగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు. మూసీకి పునర్జీవం తీసుకొస్తామన్నారు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏఏ, స్పోర్ట్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేశామన్నారు. 18,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ చేపట్టామన్నారు. మెట్రో రైల్ 2వ దశకు 24,000 కోట్లు కేటాయించామన్నారు. మన నగరాన్ని మహానగరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నది. ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డును ప్లాన్ చేస్తున్నాం. RRRని 360 కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ తెలంగాణ నగరాన్ని చుట్టుముట్టే విధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డును మనము నిర్మించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 8 మందికి ₹1,00,00,000 చొప్పున చెక్కులు అందజేశారు సీఎం రేవంత్. యక్క యాదగిరిరావు, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాసం యాదగిరిలకు నగదు పురస్కారం అందించారు సీఎం. దివంగత గోడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి తరపున చెక్కులను కుటుంబ సభ్యులు అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కుమార్తె పురస్కారాన్ని స్వీకరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 692 మందికి పోలీస్ సేవా పథకాలను అందించారు సీఎం రేవంత్ రెడ్డి. 11 మందికి శౌర్య పథకాలు అందించగా 19 మందికి మహోన్నత సేవా పథకాలు అందించారు. విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ కనపరిచిన వారికి ఈ గౌరవం దక్కింది. ఉదయం గన్ పార్కు దగ్గర అమరులకు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. స్తూపం దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. సీఎంతో పాటు ఇతర నేతలు అమరులకు నివాళులర్పించారు.